ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. అసభ్యకర డ్యాన్సులు చేయాలంటూ జూనియర్ విద్యార్థినులను సీనియర్లు వేధించారు. తమకు డ్యాన్సులు రావని చెప్తే అబ్బాయిల వద్దకు వెళ్లి నేర్చుకుని రావాలని ఇబ్బంది పెట్టారు. ర్యాగింగ్ విషయంలో వెలుగులోకి రావడంతో 5 విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ కలకలంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ర్యాగింగ్ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరుగాంచిన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ర్యాగింగ్ విషయం, అందులోనూ విద్యార్థులను పట్ల ర్యాగింగ్ జరగడం అనేది ఇప్పుడు సంచలనం రేపుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ర్యాగింగ్ విషయం బయటకు రావడంతో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి 5 విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ ర్యాగింగ్ జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే ముఖ్యంగా విద్యార్థులను రాత్రిపూట్ల హాస్టల్లో ఈ ర్యాగింగ్ పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. పూర్తిగా కూడా ఈ ర్యాగింగ్ విషయంపై అయితే ఒకవైపు విద్యార్థులను 5 రోజుల పాటు 5గురిని 15 రోజుల పాటు సస్పెండ్ చేయడం తప్ప ఇంకా ఇటువంటి చర్యలు తీసుకోలేదని తెలియజేయడం జరిగింది. అయితే పూర్తిగా ర్యాగింగ్ విషయం కలకలం రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఇటు వచ్చి చదువుకుంటారు. ఇలాంటి తరుణంలో హాస్టల్స్ లో నివసిస్తున్న సమయంలో రాత్రిపూట్ల సీనియర్లు జూనియర్లు గదిలోకి వెళ్లి రాత్రిపూట్ల అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటే కూడా చెప్పడం జరుగుతుందని, ఆ డ్యాన్సులు మాకు రావని జూనియర్ విద్యార్థులు చెప్తే వెళ్ళి అబ్బాయిల వద్దకు వెళ్ళి నేర్చుకుని రమ్మని కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా జూనియర్లు ఫిర్యాదు చేయడంతో మొత్తం 5 సీనియర్ విద్యార్థులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ ఆర్కిటెక్చర్ విభాగమే కాదు, చాలా వరకు అనేక విభాగాలలో ఈ విధంగానే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ర్యాగింగ్లకు సీనియర్లు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ బోధనా సిబ్బంది కావచ్చు, ఇప్పటికే చాలా వరకు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు పెట్టినప్పటికీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. అయితే ఇప్పటికైనా సరే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి వైస్ ఛాన్సలర్ అదేవిధంగా రిజిస్టర్ స్పందించాలని విద్యార్థినీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి తరుణంలో ఎందుకంటే ఒకవైపు చదువుకోవడం కోసం చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి చాలా పేద విద్యార్థులు యూనివర్సిటీ చదువుకుంటూ ఉంటారు. ఇలాంటి విద్యార్థుల పట్ల ఈ విధంగా ర్యాగింగ్ పోతూ ఉండడంతో వారు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మానసికంగా తీవ్రమైన ఒత్తిడి వారి మీద పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలని వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల విద్యార్థి సంఘ నాయకులు కూడా డిమాండ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఆంధ్ర యూనివర్సిటీ చాలా పేరుగాంచిన యూనివర్సిటీ, అయితే చాలా పురాతనమైన యూనివర్సిటీ. ఇలాంటి తరుణంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంత పెద్దన ర్యాగింగ్ కలకలం రేపడం అనేది చాలా సంచలనం సృష్టిస్తుంది. మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే బోధన సిబ్బంది ఉంటారో ఈ ర్యాగింగ్ పట్ల తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని 15 రోజుల పాటు 5 సస్పెండ్ చేశారు. కానీ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లయితే మిగిలిన ఎవరైతే సీనియర్లు ఉంటారో వారు కొంతవరకు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారి పట్ల కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఈ ర్యాగింగ్ పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉందని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికైనా సరే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి బోధనా సిబ్బంది అదేవిధంగా హాస్టల్కి సంబంధించి హాస్టల్లో ఉన్న వార్డెన్లు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.